హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకొచ్చిన వీడియోలో ఉన్నటువంటి హెడ్డింగ్స్ అయితే ఒకసారి గమనించండి. ఇక్కడ ఫస్ట్ హెడ్డింగ్ చూస్తే కొత్త టీచర్ల నియామకం తేదీపై స్పష్టత ఇవ్వాలి. డిఎస్సి 2024 ఉపాధ్యాయ సంఘం నాయకులు. కొత్త టీచర్ల నియామకం తేదీపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిఎస్సి 2024 ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం నాయకులు రావుల రామ్మోహన్ రెడ్డి, ఇర్ఫాన్, చంద్రశేఖర్ రెడ్డి, శ్రీనివాస్, రాము, స్వప్న, రమ్యశ్రీ, శ్వేత సోమవారం ప్రకటన విడుదల చేశారు. డిఎస్సి 2024 నియామక తేదీపై అధికారులు ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పాటించడం వల్ల సర్వీస్ జాయినింగ్ తేదీపై కొంత గందరగోళ పరిస్థితి ఉందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్టోబర్ 10న, మరికొన్ని జిల్లాల్లో అక్టోబర్ 16న జిల్లాల ట్రెజరీ అధికారులు ఎంప్లాయీ గుర్తింపు కార్డు జారీ చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం అక్టోబర్ 10 నుంచే వేతనాలు చెల్లించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ జిల్లాల ట్రెజరీ అధికారులు మాత్రం బడిలో చేరిన 16వ తేదీని పరిగణలోకి తీసుకుంటున్నామని చెప్తున్నారు. కొత్త ఉపాధ్యాయులు అయోమయంలో ఉన్నారని ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు. నాగర్ కర్నూలు జిల్లాలో అయితే నిన్న ట్రెజరీ ఐడీలను అలాట్ చేయడం జరిగింది. అందులో జాయినింగ్ డేటు 16వ తారీఖే వేసారు. గవర్నమెంట్ ఏమో 10వ తారీఖు నుంచి వేతనాలు చెల్లించాలని అంటుంటే ట్రెజరీ మాత్రం 16వ తేదీన వాళ్ళు జాయిన్ అయినట్టు ఆ విధంగానే తీసుకుంటారు. దీనిపై స్పష్టత ఇస్తే ఇంకా ఉపాధ్యాయులకు బాగుంటుంది. ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు రెండో రోజు కూడా 50% హాజరు. హైడ్రా రుణమాఫీపై ప్రశ్నలు. ఈ 50% అంటే టీజీపీఎస్ నుంచి అఫీషియల్గా మనకు ప్రెస్ నోట్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అందులో దొరుకుతాయి. గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినాయి. 3 పేపర్లను కలిపి 50% మంది హాజరయ్యారు. ఆదివారం నిర్వహించిన పేపర్ 1కు 51.1%, పేపర్ 2కు 50.7% హాజరు కాగా పేపర్ 3కి 50.24% హాజరయ్యారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 71.30% హాజరు కాగా అత్యల్పంగా వరంగల్లో 49.93% హాజరయ్యారు. కాగా 1363 పోస్టులను గ్రూప్ 3 ద్వారా భర్తీ చేయనున్నారు. పేపర్ 3కి అధిక సమయం. పేపర్ 3లో ప్రశ్నలు కఠినంగా వచ్చినట్టు అభ్యర్థులు తెలిపారు. భారత సర్వే బడ్జెట్, తెలంగాణ సర్వే బడ్జెట్ నుంచి 2011 జనాభా లెక్కలు, 5వ కుటుంబ సర్వే ఎక్కువ ప్రశ్నలు అడిగారు. అలాగే హైడ్రా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రశ్నలు రాగా స్టేట్మెంట్తో కూడిన ప్రశ్నల వల్ల ఎక్కువ సమయం పట్టినట్టు అభ్యర్థులు తెలిపారు. 2 నెలల తర్వాతే ఉద్యోగ నోటిఫికేషన్లు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ తర్వాతే కొలువుల భర్తీకి సర్కారు నిర్ణయం. జాబ్ క్యాలెండర్ను నమ్ముకున్న అభ్యర్థుల్లో ఆందోళన. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ బ్రేక్ పడినట్లయింది. ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన షమీం అఖ్తర్ కమిషన్ నివేదిక ఇవ్వడానికి జనవరి 11 వరకు గడువు ఉంది. దీంతో కనీసం 2 నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ఏదైనా కదలిక వస్తుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను నమ్ముకుని పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, ముఖ్యంగా షార్ట్ టర్మ్ కోచింగ్ కోసం అధిక మొత్తంలో ఫీజులు చెల్లించిన వారిలో తీవ్ర గందరగోళం నెలకొంది. పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి నెలకొనడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నిలిచిన నోటిఫికేషన్లు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీల భర్తీకి సంబంధించి వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు భర్తీ చేయనున్న ఉద్యోగాలు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు ఏ నెలల్లో విడుదల చేస్తామనే అంశాన్ని అసెంబ్లీ వేదికగా ప్రకటించింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 24న 3 రకాల నోటిఫికేషన్లు విడుదల కావాల్సి ఉంది. వీటిలో ట్రాన్స్కో, ఎన్పిడిసిఎల్, ఎస్పీడీసీఎల్, రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ తదితర ఉద్యోగాల భర్తీకి సంబంధించినవి ఉన్నాయి. అయితే అవి విడుదల కాలేదు. జనవరి 11 వరకు గడువు. జస్టిస్ షమీం అఖ్తర్ అధ్యక్షతన 1-man కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఎస్సీల పరిస్థితులను అధ్యయనం చేసి 2 నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కమిషన్ ఈ నెల 11న బాధ్యతలు స్వీకరించింది. 2 నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యటించిన పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత నివేదిక ఇవ్వనుంది. ఇక 11వ తారీఖు రోజు తీసుకున్నదంటే 2 నెలలు, అంటే జనవరి 11 వరకు ఈ కమిషన్ గడువు ఉంది. మరోవైపు ఎస్టీ వర్గీకరణ కూడా నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎస్టీ వర్గీకరణకు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు.
దీన్ని బట్టి చూస్తే కనీసం 2 నెలల తర్వాతే ఉద్యోగ ప్రకటనకు సంబంధించి ఒక స్పష్టత వస్తుంది. ఈ 1 మెన్ కమిషన్ 2 నెలలు అంటే 2 నెలలే కంప్లీట్ చేస్తుందా అనేది సస్పెన్స్. 26న గ్రూప్ 4 నియామక పత్రాలు. గ్రూప్ 4లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ నెల 26న నియామక పత్రాలు ఇచ్చే అవకాశం ఉంది. ఇందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. గ్రూప్ 4 ఫలితాలను 14న విడుదల చేశారు. మొత్తం 8,084 మంది అభ్యర్థులు గ్రూప్ 4లో ఉద్యోగాలు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా ఈ నెల 26వ తారీఖున ఎల్బీ స్టేడియంలో అధికారికంగా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కమిషన్ వచ్చాకే వర్సిటీల్లో నియామకాలు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో తెరపైకి కామన్ సర్వీస్ కమిషన్. కమిషన్ ఏర్పాటయ్యే వరకు నియామకాలు చేపట్టకూడదని భావిస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఖరారు కాని విధి విధానాలు. ఇప్పటికే వర్సిటీల్లో బోధనేతర సిబ్బంది కలిపి 3,000కు పైగా ఖాళీలు. విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్న అంటున్న నిపుణులు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు స్థానంలో కామన్ సర్వీస్ కమిషన్ ఏర్పాటయ్యే వరకు వర్సిటీలో నియామకాలు చేపట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిసింది. కమిషన్ ఏర్పాటు ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. ప్రభుత్వం త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీని విధి విధానాలపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. కమిషన్ ఏర్పాటై విధి విధానాలు ఖరారైన తర్వాతే బోధనేతర సిబ్బంది నియామకాల విషయాల్లో ముందుకెళ్లే అవకాశం ఉంది. దీంతో రిక్రూట్మెంట్ను వాయిదా వేయడానికి ఇలా చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి. కమిషన్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన సందేహాలు సైతం పలువురు వ్యక్తం చేస్తున్నట్టు గమనార్హం. నియామకాలు ఎప్పుడో. కాలేజ్ సర్వీస్ కమిషన్ కొత్తదేం కాదు. ఉమ్మడి రాష్ట్రంలో 1985లోనే దీన్ని ఏర్పాటు చేశారు. వర్సిటీల వీసీలు, ఉన్నత విద్యారంగ నిపుణులతో ఇది ఏర్పడుతుంది. అయితే 2000 సంవత్సరం వరకు పనిచేసిన కమిషన్ అప్పట్లో ఇంటర్, డిగ్రీ కాలేజీలో అధ్యాపకుల నియామకానికే పరిమితమైంది. తర్వాత దీనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కలిపేశారు. విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకాలు ఆయా వర్సిటీల వీసీల నేపథ్యంలో జరుగుతుండగా 2014 నుంచి 2022 మధ్య యూనివర్సిటీలో ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డాయి. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో 2022 సెప్టెంబర్ 12న కామన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేశారు. ఏ వర్సిటీకి ఆ వర్సిటీ నియామకాలు చేపడుతుండడం వల్ల అవకతవకలు జరుగుతున్నాయని అన్ని వర్సిటీలను కలిపి బోర్డు నియామకాలు అప్పట్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ అప్పటి నుంచి కూడా బోర్డు ఎలాంటి నియామకాలు చేపట్టలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికే యూనివర్సిటీలో బోధనేతర కలిపి 3,000 దాకా ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. తాజాగా మళ్ళీ కాలేజ్ సర్వీస్ కమిషన్ తెరపైకి రావడంతో నియామకాలు ఇప్పట్లో జరుగుతాయనే అంశం సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ యూనివర్సిటీలో బోధనా సిబ్బంది పరిస్థితి. యూనివర్సిటీ మంజూరైన పోస్టులు, ఉన్న సిబ్బంది ఖాళీలు. ఉస్మానియాలో 1,257 పోస్టులుంటే 376 మంది పనిచేస్తారు. 891 మంది ఖాళీలు ఉన్నాయి. కాకతీయలో 409, సెకండ్ హైయెస్ట్, 86 మంది పనిచేస్తారు. 323 ఖాళీలు ఉన్నాయి. JNTUHలో 410, మొత్తం 169 పనిచేస్తున్న వాళ్ళు 241 మంది ఖాళీ. అంబేద్కర్ యూనివర్సిటీలో 86 పోస్టులు ఉంటే 34 మంది పనిచేస్తారు. 52 పోస్టులు ఖాళీ ఉన్నాయి. తెలంగాణ యూనివర్సిటీలో 152 పోస్టులు ఉంటే 61 పోస్టులు ఫిలప్ అయినాయి. 91 ఖాళీ ఉన్నాయి. మహాత్మా గాంధీలో 70 పోస్టులకు 35 పనిచేస్తారు. 35 ఖాళీలు. పాలమూరులో 95 పోస్టులు, మొత్తం 21 పోస్టులు ఫిలప్ అయినాయి. 74 ఖాళీ ఉన్నాయి. శాతవాహన్లో 63 యాక్చువల్లీ, 16 వర్కింగ్, 47 వేకెంట్. JNA ఫైన్ ఆర్ట్స్లో 55, మొత్తం 17 ఫిలప్ అయినాయి. 58 ఖాళీ. PSTU 72 ఉంటే 14 వర్కింగ్, 58 ఖాళీలు. RGUKTలో 146 యాక్చువల్లీ, 19 మందే వర్కింగ్, 127 ఖాళీలు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా ఒకసారి తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.